ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటన కేసులో ఎన్ఐఏ విచారణ ఊపందుకుంది. విచారణ కోసం ఇవాళ ఎన్ఐఏ ఉన్నతాధికారి ప్రవీణ్ కుమార్ విశాఖ రానున్నారు. హత్యాయత్నం జరిగిన విశాఖ ఎయిర్పోర్టును హత్యాయత్నం జరిగిన తీరుపై విచారణ జరుపుతారు. కాగా వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. అతను హైదరాబాద్ లోనే ఎన్ఐఏ విచారించనుంది. ఇక జగన్ పై హత్యాయత్నానికి సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ హైయర్ అఫీషియల్ ప్రవీణ్ కుమార్ వైజాగ్ రావడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి అందిస్తారు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రామచంద్రరావు. యామిని, విశాఖలో మరికొద్దిసేపట్లో ఎన్ఐఏ అధికారులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి చూసుకుంటే అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు వెనక ఎవరు అసలు సూత్రధారులు అనే అంశంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న పరిస్థితుంది. నిజానికి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సిట్ని నియమించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉండడం, అలాగే ప్రజా ప్రయోజన వాద్యం వేయడంతో ఆ క్రమంలో ఇప్పుడు ఎన్ఐఏ అధికారులకు ఈ దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత కొంత చురుకుగా దర్యాప్తు కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 రోజుల క్రితం ఇప్పుడు నేనున్న ఈ విశాఖ ఎయిర్పోర్ట్గా నిందితుడు శ్రీనివాసరావుని తీసుకురావడమే కాకుండా అతను ఈ విశాఖలోని విఐపి లాంజ్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడికి పాల్పడ్డాడు, అలాగే అతను దాడికి ఉపయోగించిన కత్తి ఎక్కడ దాచాడు అన్న అంశంపై కూడా కొంతవరకు ఎన్ఐఏ అధికారులు విచారించడం జరిగింది. అయితే అది ఒక డిఎస్పీ స్థాయి అధికారులతో ఆ దర్యాప్తు 2 రోజుల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు డిఐజీ స్థాయి అధికారి ప్రవీణ్ కుమార్ ఈరోజు ఇక్కడ విశాఖకి చేరుకొని నిందితుడు చెప్పిన మాటలు, అలాగే సిట్ అధికారులు ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికలో ఏ రకంగా అంశాలు ఉన్నాయి అంశంపై ఒక పరిశీలన చేసే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే మరో గంట తర్వాత ఆయన వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఏ రకంగా నిజమన్న అంశంపై సిట్ అధికారులు దర్యాప్తు చేయకపోవడం వల్లే చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. కేవలం నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్టు అతను రాసినట్టు చెప్పే 11 పేజీల లేఖ, అలాగే కాల్ డేటా ఇలాంటి అంశాలు మాత్రమే సిట్ అధికారులు ఎక్కువగా ప్రస్ఫుటంగా చూసిన పరిస్థితుంది. అయితే ఒక సాధారణ అసిస్టెంట్ కుక్ ఏ రకంగా ఒక ప్రతిపక్ష నేతపై దాడికి పాల్పడడం, అలాగే అతన్ని అంతమొందించే ప్రయత్నం చేశాడన్న అంశంపై చాలా వరకు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఆ క్రమంలో కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయా వ్యక్తులను మాత్రం ఇప్పటివరకు విచారించకపోవడంపై ప్రజల నుంచి చాలా వరకు ఒత్తిడి వచ్చిన పరిస్థితి నేపథ్యాన్ని ఈరోజు కేంద్ర హోంశాఖ ఈ ఎన్ఐఏ అధికారులకు దర్యాప్తు ఇచ్చింది. అయితే ఈ ఎన్ఐఏ అధికారులు ఈ కేసును తీసుకున్న తర్వాత మాత్రం ప్రతి అంశాన్ని కీలకంగా పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు ఉన్నతాధికారి ప్రవీణ్ కుమార్ రావడమే కాకుండా దీనికి సంబంధించి ప్రజల నుంచి అనుమానిస్తున్న వ్యక్తులను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. యామిని, రామచంద్రరావు, అంటే ఈ ఎన్ఐఏ అధికారి జగన్మోహన్ రెడ్డిపై ఎక్కడైతే హత్యాయత్నం జరిగిందో ఎయిర్పోర్ట్ లోనూ అసలు ఎలా జరిగిన తీరు, దీనికి సంబంధించి విచారణ చేయడానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇందులో భాగంగా ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యాన్ని కూడా విచారించే అవకాశం ఉందా? అక్కడ రెస్టారెంట్ కానీ వాస్తవానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను నిందితుడు ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో అతను విశాఖలోని ఎయిర్పోర్ట్ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్లో అసిస్టెంట్ కుక్గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో ఆ యజమానికి కొంతవరకు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉండడం కానీ లేక ఇతర సంబంధాలు ఉంటాయని బహిరంగ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.